స్టాప్ అది మొత్తం మీద. అండ్ ఇక్కడ హ్యాష్ స్టార్ అడుగులో మీరు అడిగిన ఇష్టం ఉన్న క్వశ్చన్స్ అడగొచ్చు. చిచ్చా చేజ్ లో రచ్చా చేజ్ మీద రచ్చా ఎవరు చేస్తారు మరి సిఎస్కే తరఫున ఆ చేజ్ లో ఎవరు స్టార్ అవుతారు ఏంటా అనేది డెఫినెట్ గా చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. రక్షత్ ఏమంటారు? ఐ థింక్ సిఎస్కేలో ఎవరైనా ఇక్కడ గెలిపేయాలంటే సంజు చెట్టా తను ఒక సాలిడ్ నాక్ ఆడాలి. ఆడితే మాత్రమే అవకాశం. ఎందుకంటే ఎలా అయితే దూసుకెళ్తున్నారు ఆర్సీబీ, గేమ్లో అవుట్ చేసేస్తున్నారు సిఎస్కే. చూసుకోవచ్చు అక్కడ సంజు శాంసన్ ఆ స్ట్రైక్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ కార్డులో ఒకసారి చూస్తే మాత్రం టిమ్ డేవిడ్ చివర్లో 25 balls లో 70 runs స్కోర్ చేశాడు. 280 స్ట్రైక్ రేట్ తోటి 8 సిక్సర్లు 3 4లు ఉన్నవి. రజత్ పటిదార్ కెప్టెన్ 19 balls లో 48, 29 balls లో 50. పడికల్ సాల్ట్ 46-28 కోహ్లీ. పార్ట్నర్షిప్ చూస్తే కనుక 99 runs పార్ట్నర్షిప్ పటిదార్ అండ్ టిమ్ డేవిడ్ మధ్య 37 balls లో వచ్చింది. అండ్ పటిదార్ పడిక్కల్ మధ్య 22 balls లో 58, 38 balls లో 56. సాల్ట్ అండ్ పడిక్కల్ 27 balls లో 37. సాల్ట్ అండ్ కోహ్లీ మధ్య. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లను చూస్తే మాత్రం అందరూ కూడా 12 కంటే ఎక్కువ పరుగులే ఇచ్చారు ఎక్సెప్ట్ ఖలీల్, హెన్రీ, కాంబోజ్, నూర్, ఓవర్టన్, దూబే అందరూ కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యారు. ఎక్సెప్ట్ ఒక ఖలీల్ మాత్రమే లెస్ దాన్ 10 ఉంది ఎకానమీ. ఒక వికెట్ కాంబోజ్కి, ఒక వికెట్ ఓవర్టన్కి, ఒక వికెట్ దూబేకి వచ్చింది. ఈ మ్యాచ్ గెలవాలి అంటే చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళకి కావాల్సినటువంటి రన్స్ 251 runs కావాలి. మరి చేజ్ ఎలా ఉండబోతోంది ఏంటి అని చెప్పి మాట్లాడడానికి మన ఎక్స్పర్ట్స్ తోటి యాంకర్స్ సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు దెమ్. షాక్ లో ఉంటారు అందరూ కూడా, ఏం చూసామా అని. ఆర్సీబీ ఫ్యాన్స్ ఇప్పుడు ఉన్నంత ఆనందంగా బహుశా చాలా కాలంగా ఉండుండరు. ఎగ్జిబిషన్ ఆఫ్ 6 hitting, 19 6లు స్కోర్ చేశారు ఆర్సీబీ బ్యాటర్స్. 8 6లు టిమ్ డేవిడ్ స్కోర్ చేశాడు. 6 6s వాళ్ళ కెప్టెన్ రజత్ పటిదార్ స్కోర్ చేశాడు. దేవదత్ పడిక్కల్ హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. ఫినామినల్ హిట్టింగ్ చూసాం. కొన్ని అయితే గ్రౌండ్ వదిలేసి బయటికే వెళ్ళిపోయాయి. ఎలా ఇలా కొట్టారు అంటే దీనికి సమాధానం అటు సిఎస్కే బౌలర్స్ ఇవ్వలేరు, ఆర్సీబీ బ్యాటర్స్ కూడా ఇవ్వలేరు. ఫ్యాన్స్ అందరూ కూడా ఒకటే ఒక మాట అనుకోవాలి, అదేంటంటే ఇన్ని రన్స్ చూసిన తర్వాత పైసా వసూల్ పర్ఫార్మెన్స్ అయితే వచ్చింది అని అర్థమైపోతుంది అందరికీ కూడా. అండ్ సిఎస్కేకి గెలుపు కోసం 251 runs కావాలి. మరి అది సాధ్యం అవుతుందా? సిఎస్కే బౌలర్స్ 1 point of time బాగానే వేసాం అనుకుంటారు, కానీ ఒకటే ఒక పాట కొట్టాడయ్యో సామి, బాలు వదిలేసి వెళ్ళిపోయింది భూమి అని పాట పాడుకోవాలి. అలా ఉండింది. వెల్కమ్ బ్యాక్. అండ్ అక్షత్, క్యా హువా ఉస్తాద్, క్యా హై వో బ్యాటింగ్? సంఖ్య మెంటల్ బ్రూటల్ హిట్టింగ్ డౌట్ లేదు. ఐ థింక్ ఇనిషియలీ ఫస్ట్ 3 overs బౌండరీస్ రాలేదు. దాని తర్వాత 250 రీచ్ అవుతారా అంటే అబ్సల్యూట్లీ బ్రిలియంట్ బ్యాటింగ్. ఆ టాప్ ఆర్డర్ దాని తర్వాత ఇంకా పవర్ హిట్, క్రేజీ బ్యాటింగ్. ఆ 19th ఓవర్లో అంత ఎక్స్పెన్సివ్ రన్స్ రావడం, దాని తర్వాత ఫినిష్ కూడా పర్ఫెక్ట్ కావడం, అబ్సల్యూట్లీ సాలిడ్ బ్యాటింగ్ చేసి ఉంచారు ఆర్సీబీ. అంటే బ్రెత్ టేకింగ్ డిస్ప్లే. మీరు చూసిన తర్వాత నాకైతే ప్రతి బాల్ ఇది కూడా ఫిక్సా ఇది అంటే అలాంటి రియాక్షన్ ఇవ్వాల్సి వచ్చింది. బికాజ్ ఆ 19వ ఓవర్లో 30 runs కొట్టాడు. జస్ట్ వెంట్ ఫ్రమ్ 20 to 30, 50 వెళ్ళిపోయింది అంతే. డౌటే లేదు, ఏం వేయాలా ఎక్కడ వేయాలి ఏం అర్థం అవుతలే బౌలర్కి. అలాంటి బ్యాటింగ్ ఆస్ట్రేలియా మీద వచ్చి నిల్చున్నారు, దాంట్లో ఒకసారి మళ్ళీ అవుట్ అయింది, అది కూడా ఫ్రీ హిట్ అవడం, ఇవన్నీ జరిగినా కానీ అక్కడ మాత్రం ఇంటెంట్ అయితే ఉండే, అదైతే క్లియర్ కట్ సాలిడ్గా ఉండే. ఇనీషియల్లీ అక్కడ విరాట్ కోహ్లీ ఆ స్టార్ట్ అందించిన తర్వాత ఫిల్ సాల్ట్, దాని తర్వాత దేవదత్ పడిక్కల్, అండ్ దాని తర్వాత కెప్టెన్ రాంగ్ 48కి రీచ్ అయ్యాడు. మధ్యలో ఒక స్టేజ్లో స్ట్రైక్ రాలేదు, అక్కడ టిమ్ డేవిడ్కి ఎక్కువ స్ట్రైక్ ఉండడం. బట్ హ్యావింగ్ సెడ్ దట్ కెప్టెన్ కూడా ఒక క్వాలిటీ నాక్ ఆడి చేయించాడు. ఆర్సీబీ ఎందుకు వాళ్ళ హోమ్ గ్రౌండ్లో